హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు ప్రకాశరావుపాలెం శ్రీమంతుడిగా పిలుచుకునే ఎద్దనపూడి బ్రహ్మరాజు వద్ద ఉన్నాం. అయితే ఈయన గత 10-15 సంవత్సరాలుగా తన పుట్టిన ఊరికి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యావసర వస్తువులు, నిత్యావసరమైనటువంటి త్రాగునీరు వంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రకాశరావుపాలెంకి శ్రీమంతుడిగా మారారు. అయితే పార్టీ ఓడిపోయిన నెగ్గిన టీడీపీలోనే ఉంటూ టీడీపీ పార్టీకి ఒక సేవ చేస్తూ ఉన్నారు. అయితే టీడీపీ పార్టీ ఆయన్ని గుర్తించి ఇప్పుడు గోపాలపురం మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా నియమించింది. ముందుగా కంగ్రాట్స్ అండి, మార్కెట్ కమిటీ చైర్మన్ నియమితులైనందుకు. పార్టీ తగిన గుర్తింపు మీకు ఇచ్చినట్టుగా భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. మేము దగ్గరగా ఒక 15 ఏళ్ళుగా ఈ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ఈ పార్టీ అధికారంలో 2014-19 ఉన్నప్పుడు కానీ 19 నుంచి మళ్ళీ అధికారంలోకి తిరిగి రాబట్టడంలో కానీ మేము ఖచ్చితంగా పార్టీని అంటుపెట్టుకుని పార్టీ కార్యకర్తలందరికీ కూడా తోడుగా ఉండి పార్టీకి అధికారంలో రావడానికి మేమందరం బాగా కష్టపడి పనిచేసాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ 5 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు మీకు ఎటువంటి పార్టీ నుంచి కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలను మీరు కాపాడుకోవడంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది గోపాలపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి? 2014-19 వర్క్ చేసినప్పుడు దగ్గరగా ఒక ₹1,00,00,000 వరకు మనకు బిల్స్ పెండింగ్ ఉంటే, ఇప్పుడు మళ్ళీ ఆ బిల్స్ అన్నీ కూడా రిలీజ్ అయితే కనుక మళ్ళీ ఊర్లో రాజకీయం కానీ మండలంలో కానీ ఈ పార్టీకి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టి పార్టీని ముందుకు నడిపిస్తున్నారనే ఉద్దేశంతో కావాలని చెప్పేసి నా మీద ఆ బిల్స్ రాకుండా ఏదైతే ఎంబుక్లు అవును బిల్లు ఉన్నాయో దగ్గర ₹50-60 లక్షల ఎంబుక్లు కూడా అవ్వకోకుండా ఒక ₹50-60 లక్షల నన్ను ఆర్థికంగా లాస్ చేసినప్పటికీ కూడా దాన్ని అన్నీ కూడా ఏదైనా పార్టీ కన్నా ఇది ఎక్కువ కాదనుకుని చెప్పేసి పోయినా పర్వాలేదు అనుకుని మళ్ళీ 19లో మళ్ళీ 20 తర్వాత 19 ఎలక్షన్ తర్వాత మళ్ళీ వచ్చిన పంచాయతీ ఎలక్షన్లో కూడా ధైర్యంగా నిలబడి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పంచాయతీలో మళ్ళీ రిపీట్గా మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించాం. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం మీద ముందుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్లుగా వచ్చేవి ఇప్పుడు ఏదైతే లింక్ రోడ్లు కానీ ఏమన్నా మీ ఏఎంసీ నుంచి పొలాలకు రోడ్లు కానీ ఏమన్నా వేసే ఏర్పాట్లు ఏమైనా మొదలు పెట్టారండి? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు నాకు అంచేత మిత్రుడు, కావాల్సిన మా సొంత విలేజ్ కావడం ఈ ఊరికి చాలా అభివృద్ధికి అది దోహదపడుతుందని చెప్పి ఎలాంటి సందేహం లేదు. దానికి సంబంధించి ఒక విలేజ్కే కాకుండా ఎమ్మెల్యే గారు మేము కూడా టోటల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతులందరికీ కూడా ఆ పొలాలకు వెళ్ళే రోడ్లు, వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి కానీ లేకపోతే వ్యవసాయం ఉత్పత్తులు తెచ్చుకోవడానికి కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా 1 కిలోమీటర్ కూడా పోసిన సందర్భం లేదు. ఆల్రెడీ మొన్న 2 డేస్ బ్యాక్ నేను ఎమ్మెల్యే గారు ఒక రోడ్డుని ఆల్రెడీ రైతులకి దగ్గరగా ఒక 500-600 ఎకరాలు కనెక్టివిటీ ఉండే రోడ్డుని ఒక 2 డేస్లోనే గ్రావెల్ రోడ్డు పోయడం జరిగింది. మీ మార్కెట్ కమిటీకి సంబంధించి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి? దానికి పెంచే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? లేకపోతే గోడౌన్ లాంటి నిర్మాణాలు ఏమైనా చేపట్టే అవకాశాలు ఉన్నాయి మీ టర్మ్లో? ఖచ్చితంగానండి. కొంచెం ఎంప్లాయ్మెంటు దాంట్లో ఇబ్బంది ఉంది. ఈ హైవేలన్నీ కొంచెం ఎక్కువగా ఫస్ట్లో ఒక రోడ్డు ఉండేది, ఇప్పుడు 4-5 రోడ్లు ఉండడంలో వీళ్ళందరూ అటు ఇటు ఎక్కువ మందిని పెట్టి వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. అవన్నీ కూడా చూసుకొని ఆదాయ వనరులు పెంచే మార్గం చూసి, అలాగే దాని నుంచి వచ్చే ఇన్కమ్ తోటి ఎమ్మెల్యే గారి సహకారం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా రైతుల పట్ల చాలా ఎంతో విశ్వాసం ఉంది. రైతాంగాన్ని ఎప్పుడు కూడా ఆయన బాగా చూస్తారు. కాబట్టి ఆ అమౌంట్ని రైతుల కోసం వెచ్చించి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ మధ్య కొత్తగా మీకు ఏదైతే పార్టీ బాధ్యతలు చెప్పిందో చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడిగా, అక్కడ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్రూప్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏంటి పరిస్థితులు? ఉన్నాయండి. అంటే గ్రామ కమిటీల్లో కొంత విభేదాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని పరిష్కారం అవుతున్నాయి. తొందరలోనే అది కూడా షార్ట్ అవుట్ అవుతుంది. మీకు ఎలా అయితే ఇప్పుడు పురంధేశ్వర గారి నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి? ఎంపీ ల్యాండ్స్ కాకపోతే ఎంపీ నిధుల నుంచి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? మేడం గారు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు కాన్స్టిట్యున్సీకి. ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరూ కూడా ఆవిడతోటి చాలా బాగుంటాం. ఆవిడ కూడా చాలా మా మీద ప్రత్యేకమైనటువంటి గోపాలపురం కాన్స్టిట్యున్సీ మీద బాగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆల్రెడీ ఇక్కడ
ఒక 3 బీటీ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు అవి ఆవిడ ఓన్గా ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆవిడకి ఆవిడ చేతుల మీదుగా ఆల్రెడీ శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఆవిడకి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. మేడం గారి సహకారాలు మొన్న కూడా ఏఎన్సీ ప్రమాణ స్వీకారంలో కూడా ఆవిడ చెప్పారు, ఖచ్చితంగా మా సహకారాలు మీకు అందిస్తామని చెప్పారు. ఆవిడెప్పుడు మాకు ఆ తోడ్పాటు ఎప్పుడు అందిస్తారని భావిస్తున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటారు ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంలో? ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పరుగులు ఎడుతూనే ఉంటారు. ఎక్కడ రెస్ట్ తీసుకుందాం అనేది ఏం లేదు. అలాగే కార్యకర్తలను కూడా ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలాగా చేయడంలో కానీ, ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్ళే దాంట్లో కూడా చాలా చిన్న వయసు అయినా కూడా కొంచెం పెద్ద మనసుతోటే కొన్ని పనులన్నీ కూడా పరిష్కారం చేసి ముందుకు సాగుతున్న సందర్భం. అలాగే చాలామంది కన్నా కూడా ఎక్కువగా ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందేదానికి ఆయన కృషి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆయనకున్నటువంటి పరిచయాలతోటి ఈ గోపాలపురం మరింత అభివృద్ధి చెందుతుందనేది ఎలాంటి సందేహం లేదు. అది బ్రహ్మరాజు గారు చెప్తున్న మాట. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు చేయకుండా కనీస అవసరాలనే రోడ్లు కావచ్చు, ఇతర అవసరాలపైన దృష్టి పెడుతున్నామని, ఎంపీ పురంధరేశ్వరితో పాటు ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరాజు గారి సహాయంతో గ్రామాల అభివృద్ధి సాగుతుందని చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.